నుంచి ఓవర్ ఏ పీరియడ్ డెత్స్ తగ్గడము, ఎట్లా సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తాము అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అలాగే షార్ట్ టర్మ్ అనేది ఒక 1 year 1.5 yearలో ఏదైతే చేయగలుగుతామో ఇమీడియట్గా అది ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసేది. కొన్ని ఎమర్జెన్సీ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, అవి ప్లాన్ చేసుకొని మనం షార్ట్ టర్మ్లో పెట్టి నెక్స్ట్ 5 years విజన్ డాక్యుమెంట్లో 5 yearsలో ఏమేమి కంప్లీట్ చేయగలుగుతాము. దాంతోపాటు ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు, మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి, 100% యూటిలైజేషన్ చేసుకొని అవి కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఎనీథింగ్ నేను లాస్ట్ టైం అదే చెప్తా, ప్రతి మీటింగ్లో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ఒక డాష్ బోర్డ్ లెక్క క్రియేట్ చేయాలని నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడినా, ఈఎన్ఐ అట్లా వాళ్ళతో ఇన్స్టిట్యూషన్స్ని Big 4లో వాళ్ళని తెచ్చి డిస్ట్రిక్ట్ రివ్యూ దెన్ సిటీ రివ్యూకి ప్లానింగ్ చేసుకునేదానికి ప్లాన్ చేస్తున్నాము. నేనేమంటున్నా అంటే మనం ఇస్తాం, దాని ఫీడ్బ్యాక్ చేస్తారా, చెయ్యాలా, ఎట్లా చేస్తాము, ఏమి అనేది మాకు ఎమ్మెల్యేస్కి ఇవ్వకపోతే హౌ డు వి ప్రోగ్రెస్. ఎప్పుడో అవైలబిలిటీ ఉంటారు, ఇట్లా మీటింగ్స్కి ఉన్నప్పుడు చెప్పుకున్నప్పుడు మన థాట్స్, మాకు ఇష్యూస్ ఎన్నో ఉంటాయి, మేము చెప్పుకునే అజెండా కన్నా డివేట్ అయ్యేదానికి ఎక్కువ శాతం ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద అఫీషియల్స్ అండి, మీకు ఇచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకొని రిప్లై ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. లేదంటే ఇట్ ఇస్ చంద్రబాబు గారు సీఎం గారు ఎన్నిసార్లు చెప్పారు, పొలిటికల్ గవర్నెన్స్, దిస్ ఇస్ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు. సో యూ విల్ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ వర్డ్స్ అండ్ కంప్లీటెడ్. విజన్ అనేది సారు ఫస్ట్ టైం సెకండ్ టైం సీఎం అయిన తర్వాత 99 తర్వాత మనకి విజన్ అంటే 2020లో అంటే అప్పుడు నవ్వినారు జనాలు, విజన్ అంటే ఏంది అని. ఈరోజు సార్ చెప్పిన విజన్ అగైన్ యూఆర్ ప్రాసెసింగ్ ఆఫ్టర్ 23 years 24 years. సో నేను అనేది he has forecasted so long back. సో ఈ విజన్ అనేది ఇట్ విల్ రియల్లీ హెల్ప్. ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్కి ద నెక్స్ట్ స్టెప్ ఈస్ ఫాలో అప్ కూడా మెకానిజం ఉంది, దాన్ని డాష్ బోర్డ్లో తెచ్చుకోవడం, అది వీల్ ప్లాన్ ఇట్. బట్ అంతవరకు ఏమైతే ఇచ్చామో ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది లేకపోతే మాత్రం చాలా చాలా కష్టాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్